హలో ఆల్, వెల్కమ్ టు సాయి సింహ కన్స్ట్రక్షన్. నేను మీ సురేష్ అండి. సో ఇవాళ వచ్చేసి మనము 3 ప్రాపర్టీస్ అన్ని తీసుకొచ్చాం అనమాట. ఆర్ ఓన్ ప్రాపర్టీస్ అండి, మా హౌసెస్ అనమాట. మేము ఈ మెటీరియల్ కాంట్రాక్ట్సే కాకుండా హౌస్ కన్స్ట్రక్ట్ చేసి మేము సేల్ కూడా చేస్తుంటామండి. ఇవి మా మెయిన్ బిజినెస్ అనమాట. సో ఇవాళ ఈ 3 ప్రాపర్టీస్లో ఒక ప్రాపర్టీ ఆల్రెడీ సేల్ అయ్యిందండి, ఇంకా 2 ప్రాపర్టీస్ అనేది ఉందన్నమాట. సో ఈ ప్రాపర్టీస్ గురించి మీకు బడ్జెట్లో తీసుకొచ్చానండి. ఈ ప్రాపర్టీస్ విచ్ ఆర్ ఓన్ ప్రాపర్టీస్. మీకు ఎలాంటి బ్రోకర్స్ కానీ ఎలాంటి అవసరం లేదు, మీరు డైరెక్ట్గా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు మా దగ్గర నుంచి హౌస్ అనేది మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ ప్రాపర్టీ గురించి మనం మాట్లాడుకోవాలనుకుంటే, సో ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ హౌసెస్ అండి. సో ఈస్ట్ ఫేసింగ్ హౌసెస్లో మీకు దీని 134 స్క్వేర్ యార్డ్స్లో ఇది సిచ్యువేట్ అయిందండి. దీని లెంత్ అండ్ బ్రెడ్త్ వచ్చేసి 27x45 అనమాట. సో మీకు అప్రాక్సిమేట్లీ 134 స్క్వేర్ యార్డ్స్ అనేది వస్తుంది అనమాట. సో పర్టికులర్గా ఈ ప్రాపర్టీస్లో మేము ఏమేమి మెటీరియల్స్ యూజ్ చేసామనేది మీకు ఒక బ్రీఫ్గానే మీకు అనేది ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. సో ఇది వచ్చేసి G+2 అని చెప్పాను కాబట్టి, సో G+2 వచ్చేసింది. మీకు కింద 1 BHK వస్తుందండి గ్రౌండ్ ఫ్లోర్లో, దాని పైన 2 BHK వస్తుంది ఫస్ట్ ఫ్లోర్లో, సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి 2 BHK వస్తుంది అనమాట. సో విత్ 2 ఇన్నోవా రేంజ్ కార్ పార్కింగ్స్ అంటే మీకు 134 స్క్వేర్ యార్డ్స్ 2 ఇన్నోవా రేంజ్ కార్ పార్కింగ్స్ విత్ 1 BHK గ్రౌండ్ ఫ్లోర్లో ఇచ్చామండి. సో దాంతోపాటు దీని రూఫ్ హైట్ కూడా 11 feet హైట్ అనేది మీకు ఉంటుందన్నమాట. రూఫ్ హైట్ వచ్చేసి సో మీకు ఫాల్ సీలింగ్ కూడా మీకు లగ్జరీ ఫాల్ సీలింగ్ అనేది మీకు ఇక్కడ ప్రొవైడ్ చేసామనండి. సో మీకు కార్ పార్కింగ్లో కూడా ఫాల్ సీలింగ్ ఉంటుంది, లగ్జరీ ఫాల్ సీలింగ్. అండ్ మీకు హాల్లో కానీ బెడ్రూమ్స్లో కానీ లగ్జరీ ఫాల్ సీలింగ్ అనేది మీకు ప్రొవైడ్ చేసామండి. సో దాంతోపాటు మేము టైల్స్ ఏమేమి యూజ్ చేసామనంటే, మీకు బెస్ట్ క్వాలిటీ టైల్స్ అనేది యూజ్ చేసామండి మన హౌస్లో. ఇక్కడ మన హౌస్లో మొత్తం అన్నింటిలో కూడా. అండ్ బాల్కనీ, స్టెప్స్ అండ్ విండో గ్రిల్స్ అనమాట. కార్ పార్కింగ్లో మొత్తం టోటల్లీ గ్రనైట్ యూజ్ చేసామండి, మొత్తం అంతా గ్రనైట్ యూజ్ చేసామన్నమాట. అండ్ ఇక్కడ ఈ బిల్డింగ్లో స్టీల్ వచ్చేసి సర్వత్వం స్టీల్ అనేది యూజ్ చేసామండి. ఈ బిల్డింగ్లో బెస్ట్ క్వాలిటీ స్టీల్ యూజ్ చేసాము ఈ సర్వత్వం. అది కూడా బడ్జెట్ హౌసెస్లో కూడా మేము సర్వత్వాన్ని యూజ్ చేసాము. అండ్ సిమెంట్ వచ్చేసి మీకు రాంకో యూజ్ చేసామండి. బ్రిక్ ప్లాస్టరింగ్ అండ్ ప్లాస్టరింగ్ వచ్చేసి మనం రాంకో యూజ్ చేసాము. అల్ట్రాటెక్ సిమెంట్ అనేది మనం RCCలో యూజ్ చేసామండి. సో దాంతో పాటు ఏషియన్ పెయింట్స్ వచ్చేసి ఏషియన్ పెయింట్స్ యూజ్ చేసామన్నమాట. బెస్ట్ పెయింట్స్, మన ఏషియన్ పెయింట్స్ అనేది బ్రాండ్ అనమాట. సో ఆబ్వియస్గా మేము ఏషియన్ పెయింట్స్ అనేవి యూజ్ చేసామండి. సో మీకు డోర్స్ కానీ వుడ్ కానీ అంతా కూడా బెస్ట్ క్వాలిటీస్ అనేది మేము ప్రొవైడ్ చేసాము. అది కూడా ఈ బిల్డింగ్ హౌసెస్ కూడా 100% వాస్తుగా ఉంటుంది. ఇంకొకటి అండి, మెయిన్ థింగ్ మీకు లిఫ్ట్ ప్రొవిజన్ అనేది బిల్డింగ్స్లో కొన్ని బిల్డింగ్స్లోనే ఈ మధ్యన ఇస్తున్నారు చాలా. అది కూడా లగ్జరీ బిల్డింగ్స్లో అన్నిట్లో ఇస్తున్నారు. కానీ బడ్జెట్లో ఉండే హౌసెస్లో లిఫ్ట్ ప్రొవిజన్ అనేది ఎవరు ఇవ్వట్లేదు అనమాట. కానీ మా సాయి సింహ కన్స్ట్రక్షన్స్ అనేది మీకు 134 స్క్వేర్ యార్డ్స్లోనే లిఫ్ట్ ప్రొవిజన్ అనేది మేము ప్రొవైడ్ చేస్తామండి. ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు పెట్టుకోవచ్చు, దానికి ఇష్టం అవుతుందన్నమాట. సో మీకు బెస్ట్ క్వాలిటీతో బెస్ట్ హౌస్ అనేది విత్ ఇన్ బడ్జెట్లో మేము తీసుకొచ్చామన్నమాట. విత్ లిఫ్ట్ ప్రొవిజన్, మీకు ఆల్ అమ్యూనిటీస్ అనేది దీంట్లో ఉంటుందన్నమాట. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చండి, డైరెక్ట్గా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు హౌస్ చూడండి, మీకు నచ్చిన తర్వాత మీరు నెగోషియబుల్ చేసుకొని మీరు హౌస్ అనేది తీసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి మీకు ప్రైస్ వచ్చేసి 1,55 lakhs చెప్తున్నామండి. టోటల్ 3,600 SFT వస్తుంది మొత్తం బిల్డింగ్ మొత్తం. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. సో మేము ఈ హౌసెసే కాకుండా మెటీరియల్ కాంట్రాక్ట్స్ కూడా చేస్తాము, మీకు ఆల్రెడీ తెలిసిందే. సో మీ హౌస్ని బెస్ట్ క్వాలిటీతో కన్స్ట్రక్ట్ చేస్తామండి. థ్యాంక్ యూ సో మచ్. సాయి సింహ కన్స్ట్రక్షన్. We design and build your dreams